అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా చేద్దాం. ముందుగా ఒక 3 పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఆనియన్ తీసుకొని వాటిని నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా చేద్దాం. ముందుగా ఒక 3 పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఆనియన్ తీసుకొని వాటిని నీట్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా మనం ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ని చేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి బాండలు హీట్ అయిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని అందులో వేసేద్దాం. పేస్ట్ అయితే నీట్గా వేగిపోయిందండి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని అందులో వేసుకుందాం కట్ చేసేసి. దీన్ని కూడా కొంతసేపు వరకు నీట్గా ఫ్రై చేసుకుందాం. మనకు ఆల్మోస్ట్ చూసుకున్నంత వరకు అయితే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్ వేసుకుందాం. ఈ ఎగ్ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇలా నీట్గా ఎగ్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకు రైస్కి సరిపడేంత ఉప్పు వేసుకుందాం. వేసి నీట్గా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనకు అందులో సరిపడేంత రైస్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులో మనకు సరిపడేంత రైస్ వేసుకొని కాస్త పసుపు పొడి అనేది వేసుకుందాం. వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుందాం. వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా. సో అదే మనకు కారం అనేది వస్తుంది. సో ఒకవేళ ఏమన్నా స్పైస్ సరిపోకపోతే చిల్లీ పౌడర్ వేసుకోండి, ఒకవేళ సరిపోతే ఓకే. నీట్గా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, మన ఎగ్ రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో లాస్ట్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. సో ఫ్లేవర్ కోసం వేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసేసేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందనేది. ఇంతేనండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.